మన ఇండియాలోనే అతిపెద్ద కటౌట్ మన ప్రభాస్ అన్న అండ్ లార్డ్ విష్ణు. అసలు ఇండియాకి పవర్ ఆయన. సో ఇలాంటి కాంబోలో వచ్చే హీరో క్యారెక్టర్కి దీనికి క్వైట్ ఆపోజిట్ ఉండే విలన్ క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉండాలి. సో ఇప్పటివరకు మనకి ఏ విలన్ గురించి అయితే కల్కిలో అయితే మాత్రం చూపించలేదు. విలన్కి సంబంధించిన అసలు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ విలన్ ఎవరని కూడా అనౌన్స్ చేయలేదు. సో ఎందుకు ఎవరు విలన్? సో విలన్ మీ అందరికీ తెలుసు, కమల్ హాసన్ గారు విలన్. సో బయటికి రూమర్స్ చాలా వచ్చాయి, సో మీ అందరికీ తెలుసు. కానీ కమల్ హాసన్ గారు ఇప్పుడు బయట రియల్ లైఫ్లో ఉన్నట్టుగానే సినిమాలో కూడా అలానే ఉంటారా? సో అలా ఉంటే మళ్ళీ ప్రభాస్ అన్న హీరోగా, మళ్ళీ కమల్ హాసన్ గారు విలన్గా అసలు సూట్ గారు కదా ఆ కట్అవుట్కి. సో అని మీరు చాలామంది డౌట్ రావచ్చు. కానీ నిజానికి కమల్ హాసన్ గారు ఫిలింలో అలా అసలు ఉండరు. కమల్ హాసన్ గారు కలి అవతారం, అంటే రాక్షసుడి అవతారంలో ఉంటారనమాట. సో ఆయనకి ఒక డెవిల్ రూపం అనేది స్పెషల్గా డిజైన్ చేసి పెట్టారనమాట. అప్పటి వరకు ఈవెన్ ట్రైలర్లో కూడా ఆ విలనిజంకి సంబంధించిన పిక్ అయితే మాత్రం ఇవ్వరనమాట. సో గ్లిమ్స్లో కానీ, ట్రైలర్లో కానీ, టీజర్లో కానీ, ఈవెన్ ఏ ఈవెంట్లో కానీ ఏ దేంట్లో అయినా సరే విలన్కి సంబంధించిన గెటప్ని అయితే రివీల్ చేయరనమాట. సో నాగశ్విన్ గారు అలా థియేటర్స్లో సస్పెన్స్గా ఉంచాలని అలా ప్లాన్ చేశారనమాట. సో విషయం ఏంటంటే చాలా అడ్వాన్స్ మోడ్లో అండ్ కొత్త లుక్ని, ఇప్పటివరకు మనం విలన్స్లో చూడని టైప్ ఒక లుక్ని డిజైన్ చేసి పెట్టారనమాట. సో దాన్ని ఎవరికి చూపించకుండా థియేటర్లోనే మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వడానికి దాన్ని హోల్డ్ చేస్తున్నారనమాట. సో ఇప్పట్లో అయితే మాత్రం విలన్కి సంబంధించినవి అస్సలు ఉండవు. అండ్ మోర్ ఓవర్ విషయం ఏంటంటే కల్కి సినిమాలో కమల్ హాసన్ గారు మ్యాక్సిమం 10 minutes ఉంటారంట, అంతే. అంతకు మించి ఫిలింలో ఎక్కువసేపు ఉండరంట. ఎందుకంటే కల్కి ఫిలిం ఫస్ట్ పార్ట్ 1లో అసలు మెయిన్ విలన్ కమల్ హాసన్ గారు కాదంట. కానీ మెయిన్ విలన్ కమల్ హాసన్ గారే అయినా ఆ కమల్ హాసన్ గారి కింద ఉండే ఒక పర్సన్ మెయిన్ విలన్గా ఉంటారనమాట. సో క్లైమాక్స్లో ఈ జరిగే ఫైట్లో ఈ విలన్ తోటే ఫైట్ ఉంటుందంట, కానీ కమల్ హాసన్ గారితో మన ప్రభాస్ గారి ఫైట్ అయితే అస్సలు ఉండదంట. సో ఇది విషయం.